శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్గురుచరణ పాదారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో వ్యాస భగవానుడు ధృతరాష్ట్రుడి దగ్గరికి వచ్చి ఈ దుర్యోధనాదులు చేసేటువంటి దుష్టమైనటువంటి పనులు ఎంత మాత్రము బాగోలేదయ్యా, వాళ్ళను నువ్వు శాసించాలి అని ధృతరాష్ట్రుడికి ఉపదేశం చేశాడు. నా వలన అవ్వట్లేదయ్యా, పుత్ర ప్రేమతోటి నేను వాళ్ళని కాదనలేకపోతున్నాను. లేకపోతే ఈ జోదం అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎవరికీ ఇష్టం లేదు, కానీ తప్పనిసరి అలాగా మోహంతో పని చేయాల్సి వస్తుంది అని చెప్పగానే వ్యాస భగవానుడు పుత్రుడి మీద అటువంటి ప్రేమ ఉండడం సహజమేలే, పూర్వం ఇంద్రుడికి సురభికి జరిగినటువంటి ఆఖ్యానాన్ని కూడా దృష్టాంతంగా చెప్పి అటువంటి ప్రేమ ఉన్నప్పటికీ కూడా దీనులైన వాళ్ళ పట్ల ఎక్కువ శ్రద్ధ ఉండాలయ్యా. నీకు పాండుపుత్రులు కౌరవులు, నీ పుత్రులు పాండుపుత్రులు కూడా నీకు సమానమైనటువంటి వాళ్ళే, కానీ పాండవులు ఇప్పుడు దీనమైనటువంటి స్థితిలో ఉన్నారు, వాళ్ళ యందు నువ్వు ప్రేమను చూపించాలి అని చెబితే నువ్వే నా కుమారుడికి కాస్త ఉపదేశం చేయవయ్యా అని ధృతరాష్ట్రుడు అడిగాడు. అడిగితే నేను కాదయ్యా, మైత్రేయ మహర్షి వస్తున్నాడు, అతను ఉపదేశం చేస్తాడు తప్పనిసరిగా, కానీ అతను ఉపదేశించిన ప్రకారంగా నీ కుమారుడు ప్రవర్తించాలి, లేని పక్షంలో ఆయన కోపం వస్తుంది, కోపం వస్తే మటుకు శపిస్తాడు సుమా అని కూడా చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మైత్రేయ మహర్షి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ మైత్రేయ మహర్షికి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి గౌరవించాడు ధృతరాష్ట్రుడు. వచ్చినటువంటి కారణం ఏమిటని ఆయన్ని ప్రశ్నించాడు. అప్పుడు మైత్రేయుడు ఈ విధంగా చెబుతున్నాడు. మైత్రేయ మహర్షి, తీర్థయాత్రాం అనుక్రామన్ ప్రాప్తోస్మి కురుజాంగలాన్ యదృచ్ఛయా ధర్మరాజం దృష్టవాన్ కామ్యకేవనే. మైత్రేయుడు చెబుతున్నాడు, ధృతరాష్ట్ర మహారాజా, తీర్థయాత్రలు చేస్తూ నేను ఈ కురుదేశాలకి చేరానయ్యా. అనుకోకుండా కామ్యక వనంలో ధర్మరాజుని కలిశాను. తం జటాజన సంవీతం తపోవన నివాసినం సమాజగ్ముర్మహాత్మానం ద్రష్టుం మునిగణా ప్రభో. రాజా, జటాజనాలు ధరించి తపోవనంలో నివసిస్తున్నటువంటి మహాత్ముడైనటువంటి ఆ ధర్మరాజును చూడడానికి అనేక మంది మునులు అందరూ కూడా అక్కడికి వచ్చారయ్యా. తత్ర అశ్రౌషం మహారాజా పుత్రాణం తవ విభ్రమం అనయం జ్యోతరూపేణ మహాభయముపస్థితం. మహారాజా, అప్పుడు నేను అక్కడ విన్నాను, నీ పుత్రుల యొక్క అవినీతికరమైనటువంటి బుద్ధి చాంచల్యాన్ని గురించి నేను అక్కడ విన్నాను. జోద రూపంలో మహాభయం దాపురించిందయ్యా. తతోహం త్వాం అనుప్రాప్తః కౌరవాణామవేక్షయా సదాహ్యభ్యధిక స్నేహ ప్రీతిశ్చ త్వయి మే ప్రభో. అనంతరం ఆ తర్వాత అక్కడి నుంచి కౌరవులను కూడా ఒకసారి చూసి వెడదాము అనే ఉద్దేశంతో నీ దగ్గరికి వచ్చానయ్యా రాజా. నీ యందు నాకు ఎప్పుడు కూడా మంచి స్నేహము ఉన్నది, ప్రీతిభావము కూడా ఉన్నది. నైతద్ ఔపయికం రాజన్ త్వయి భీష్మే చ జీవతి యదన్యోన్యేన తే పుత్రాః విరుధ్యంతే కథంచన. రాజా, నువ్వు భీష్ముడు కూడా జీవించి ఉండగా ఈ కౌరవ పాండవులు పరస్పరం విరోధించుకోవడం ఏమిటయ్యా? అలా విరోధించుకుంటున్నటువంటి వాళ్ళని మీరు నిగ్రహించలేకపోవడం ఏమిటి? మీరు బ్రతికుండగానే వాళ్ళు అలాగా దెబ్బలాడుకునేటువంటి పరిస్థితిని చూస్తూ మీరు ఎలా ఉంటున్నారు? ఏదో విధంగా వీళ్ళు పరస్పరము విరోధించుకోవడం అనేటువంటిది యుక్తంగా లేదు. ఇది మీలో మీకు ఇటువంటి అంతఃకలహాలు ఉండడం ఎంత మాత్రము మంచిది కాదు, అది మీ వినాశానికి కారణమవుతుందయ్యా. అందువలన మేఢీభూత స్వయం రాజన్ నిగ్రహే ప్రగ్రహే భవాన్ కిమర్థం అనయం ఘోరం ఉత్పద్యంతముపేక్షసే. నువ్వు స్వయంగా అందరినీ కూడా బంధించి నిగ్రహించడంలో ఒక స్తంభంలా ఉండాలి. ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళలో పెద్దవాడవు, నువ్వు వాళ్ళకి తండ్రి లాంటి వాడవు. అందువలన వాళ్ళ వలన ఏదైనా దుష్కృత్యం జరుగుతోంది అంటే దాన్ని నివారించి నువ్వు జాగ్రత్తగా అక్కడ వాళ్ళని నిగ్రహించడంలో ఒక స్తంభంలా స్థిరంగా ఉండాలి. జరుగుతున్నటువంటి ఈ మహాఘోరాన్ని, అలాగే ఈ అనీతిని, నీతి బాహ్యమైనటువంటి పని అది, అటువంటి దాన్ని నువ్వు ఎందుకు ఇలా ఉపేక్షిస్తున్నావు?
దస్యూనామివ యద్వృత్తం సభాయాం కురు నందన తేన భ్రాజసే రాజన్ తాపసానాం సమాగమే. ఓ కురునందన, సభలో దోపిడీదారులు చేసుకునేటట్టుగా జరిగినటువంటి విషయాన్నే విన్నాను. అంత దుష్టమైనటువంటి రీతిగా నీ పుత్రులు ప్రవర్తించడం అనేటువంటి విషయం విన్నాను నేను. అందువలన అదంతా కూడా అక్కడ మునులందరూ చెప్పుకుంటున్నారు. దాంతో ఆ తపస్సుల సమూహంలో నువ్వు గౌరవించబడట్లేదు. ఎందుకంటే నీ ఎదురుగా ఇంత అకృత్యం జరుగుతుంటే నువ్వు నిరోధించకుండా అల్లా దాన్ని జరుగుతూ ఉండడాన్ని ఎందుకని ఉపేక్షించేవు లేక ప్రోత్సహించేవు? అందువలన నిన్ను అందరూ కూడా చాలా హీనంగా మాట్లాడుకుంటున్నారయ్యా. తతో వ్రావృత్య రాజానం దుర్యోధనమర్షణం ఉవాచ శ్లక్ష్ణయా వాచా మైత్రేయో భగవాన్ ఋషి. ఈ ఋషులకి ఏ విధమైనటువంటి భయము ఉండదు రాజులంటే. అందువలన రాజుతోటి నిష్కర్షగా మాట్లాడగలిగినటువంటి తపస్సంపన్నులు వాళ్ళు. వాళ్ళని ఎవరు ఏమీ అనలేరు, అనగలిగినటువంటి సాహసం కూడా చేయలేరు. అందువలన నిష్కర్షగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు మైత్రేయ మహర్షి. నువ్వు భీష్ముడు బతికుండగా వాళ్ళు దెబ్బలాడుకుంటూ ఉంటే మీరు నిగ్రహించలేకపోతే ఇంక మీ పెద్దరికం ఎందుకు ఎక్కడ? అది చాలా అవమానకరమైనటువంటిది. నీకు అంత కీర్తినాశకరమైనటువంటిది అది. అందువలన అది ఎంత మాత్రమో బాగోలేదయ్యా అని చెప్పి అప్పుడు వెంటనే దుర్యోధనుడు అక్కడే ఉన్నాడు. ఆ దుర్యోధనుడితో కూడా మాట్లాడుతున్నాడు ఆయన. పూజ్యుడైనటువంటి ఆ మైత్రేయ మహర్షి అసహనంతో ఉన్నాడు. ఆ అసహనంతో అలాగే దుర్యోధనుడు కూడా ఈ మైత్రేయి మాట్లాడుతున్నటువంటి మాటలని విన్నాడు. విన్న తర్వాత అతనికి కూడా పాండవుల గురించి ఇలా చెప్పడం అనేటువంటిది అస్సలు సహించలేడు దుర్యోధనుడు. అందువల్ల ఆ దుర్యోధనుడు కూడా అసహనంగానే ఉన్నాడు. అలా అసహనంగా ఉన్నటువంటి దుర్యోధనుడు చూసి అతనితోటి మైత్రేయ మహర్షి మటుకు ఒక ఉపదేశం చెయ్యాలి అని అనుకున్నాడు. అందువల్ల ఉపదేశం చేసేటప్పుడు చక్కగా చెయ్యాలి కాబట్టి మధురమైనటువంటి మాటలతోటి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. దుర్యోధన మహాబాహో నిబోధ బదతాంబర వచనం మే మహాభాగా బ్రువతో యద్ధితం తవ. ఓ మహాబాహో దుర్యోధన, నువ్వు వక్తల్లో శ్రేష్ఠుడైనటువంటి వాడవయ్యా. గొప్పవాడవు. నేను చెప్పేటువంటి హిత విషయాన్ని బాగా అర్థం చేసుకో. నీకు ఏది హితమవుతుందో అది నేను మాట్లాడుతున్నాను. అందువలన దాన్ని బాగా అర్థం చేసుకో. మా ద్రోహ పాండవాన్ రాజన్ కురుష్వ ప్రియమాత్మనః పాండవానాం కురూణాం చ లోకస్య చ నరర్షభ. ఓ నరశ్రేష్ఠ, పాండవులకు ద్రోహం చెయ్యాలనే ఆలోచన మంచిది కాదు. అందువలన పాండవులకి ద్రోహం చెయ్యకు. నీకు, పాండవులకు, కురువంశీయులకు, జనులకు అందరికీ ఏది ప్రియమవుతే కలిగిస్తుందో అటువంటి పని చేయవయ్యా. తేహి సర్వే నరవ్యాఘ్రాః శూరాః విక్రాంతయోధినః సర్వే నాగాయుత ప్రాణాః వజ్రసంహననా దృఢాః. ఆ పాండవులంటే నువ్వు మరి ఏమనుకుంటున్నావో తెలియదు, కానీ వాళ్ళు చాలా శ్రేష్టమైనటువంటి వాళ్ళయ్యా. శూరులైనటువంటి వాళ్ళు, మహాపరాక్రమం కలిగినటువంటి వాళ్ళు. వాళ్ళందరూ కూడా వేల ఏనుగుల బలము, వజ్ర సమానమైనటువంటి దేహము కలిగినటువంటి వాళ్ళు. సత్యవ్రతధరాః సర్వే సర్వే పురుషమానినః హంతారో దేవశత్రూణాం రక్షసాం కామరూపిణాం హిడింబ బకముఖ్యానాం కిర్మీరస్య చ రాక్షసః. వాళ్ళు సత్యవ్రతాన్ని పూనినటువంటి వాళ్ళు. ఎప్పుడు కూడా అసత్య భాషణం చేయరు వాళ్ళు. సత్యవ్రతాన్ని అవలంబించినటువంటి వాళ్ళు, పౌరుషాన్ని అభిమానించేటువంటి వాళ్ళు, తమకు యుక్తమైనటువంటి పౌరుషమైనటువంటి పనులే చేస్తూ ఉంటారు. దేవశత్రువులై స్వేచ్ఛారూపం ధరించేటువంటి అనేక మంది రాక్షసుల్ని చంపారు వాళ్ళు. ఆ విషయాలన్నీ కూడా నీకు తెలుసు. హిడింబాసురుణ్ణి చంపారు, బకాసురుణ్ణి చంపారు. ఆఖరికి ఈ మధ్యన మొన్ననే కిర్మీరుడు అనేటువంటి రాక్షసుడిని కూడా చంపారయ్యా. ఇత ప్రద్రవతాం రాత్రౌ యహ స తేషాం మహాత్మనాం ఆవృత్య మార్గం రౌద్రాత్మ
తస్థౌ గిరిరవాచలః తం భీమః సమరశ్లాఘీ బలేన బలినాం వరః జఘాన పశుమారేణ వ్యాఘ్రః క్షుద్రమృగం యథా పశ్య దిగ్విజయే రాజన్ యథా భీమేన పాతితః జరాసంధో మహేశ్వాసః నాగాయుతబలో యుధి సంబంధీ వాసుదేవశ్చ శ్యాలాః సర్వే చ పార్షదాః. ఇక్కడి నుంచి వనవాసానికి వెడుతున్నటువంటి సమయంలో ఆ పాండవులు ఆ వనవాసానికి వెడుతుంటే అరణ్యంలో మార్గమధ్యంలో రాత్రి సమయంలో ఆక్రమించుకున్న భయంకరుడైనటువంటి కిర్మీరుడు అనేటువంటి రాక్షసుడు ఉన్నాడు. వాడు ఒక స్థిరమైనటువంటి కొండల అడ్డుపడ్డాడు వీళ్ళకి. వాడిని బలిష్ఠుల్లో శ్రేష్ఠుడైనటువంటి వాడు, యుద్ధంలో ఆరితేరినటువంటి భీముడు తన బలంతో ఒక చిన్న మృగాన్ని పులి చంపినట్టుగా చంపేశాడయ్యా ఆ రాక్షసుణ్ణి. అందువలన ఆ భీముడంటే 10,000 ఏనుగుల బలం కలిగినటువంటి వాడు. దిగ్విజయ యాత్రకి వెళ్ళినప్పుడు జరాసంధుడు అంటే మహాబలవంతుడైనటువంటి వాడు. అసలు ఏ విధంగానూ కూడా మరణం పొందడానికి శక్యం కానటువంటి వాడు. అంతటి బలవంతుడైనటువంటి జరాసంధుణ్ణే బాహుయుద్ధంలో ఎలా చంపాడో నీకు తెలుసు కదా. వసుదేవనందుడైనటువంటి శ్రీకృష్ణుడు వాళ్ళకి సంబంధించినటువంటి వాడయ్యా. ద్రుపద పుత్రులందరూ కూడా వాళ్ళకి భావమరుదులు. అందువలన అంతటి పరాక్రమవంతులైనటువంటి పాండవులతోటి విరోధం కొని తెచ్చుకోవడం ఎంత మాత్రమూ మంచిది కాదు. కస్తాన్ యుధి సమాసీత జరామరణవాన్నరః తస్య తే శమయేవాస్తు పాండవైర్భరతర్షభ. ఓ భరతశ్రేష్ఠ దుర్యోధన, వాళ్ళని యుద్ధంలో జరామరణాలు కలిగినటువంటి మానవుడు ఎవడెదుర్కోగలడు? ఎవ్వరూ కూడా వాళ్ళని యుద్ధంలో ఎదుర్కోగలిగినటువంటి సత్తా కలిగినటువంటి పరాక్రమవంతుడైనటువంటి యోధుడు ఎవడు లేడయ్యా. కావున పాండవులతోటి నీకు వైరం ఎంత మాత్రము ఉచితము కాదు. వాళ్ళతో శాంతిపూర్వకమైనటువంటి స్నేహమే నీకు ఉండుగాక, విరోధం అనేటువంటిది అసలు వద్దు అని ఆ మైత్రేయ మహర్షి దుర్యోధనుడికి నిష్కర్షగా చెప్పాడు. అంతేకాదు కురుమే వచనం రాజన్ మా మన్యువశమన్వగాహ అని కూడా చెప్పాడు. ఓ రాజా, నా మాటలను నువ్వు ఆచరించు, అంతేకాని నేను ఇలా మాట్లాడేనని క్రోధానికి గురికాకు. ఎందుకంటే నీకు హితకరమైనటువంటి మాటలనే నేను చెబుతున్నాను, అందువల్ల జాగ్రత్తగా ఆలోచించి అట్లా ప్రవర్తించు అని చెప్పాడు. అని చెప్పేటప్పటికీ ఏవంతు బ్రవతః తస్య మైత్రేయస్య విశాంపతే ఊరుం గజకరాకారం కరేణాభిజగానసః దుర్యోధనః స్మితం కృత్వా చరణేనోల్లిఖన్మహీం. అయితే మరి దుర్యోధనుడు ఎటువంటి వాడు? పాండవులంటేనే అసహనంతో ఉండేటువంటి వాడు ఎప్పుడూ కూడా. అటువంటిది పాండవుల యొక్క బలపరాక్రమాలు అతను ఎదురుకుండా గొప్పగా చెబితే అతను సహించగలడా? సహించలేడు. ఎంత మహర్షి చెప్పినప్పటికీ కూడా సహించలేడు. అందులో దుష్టమైనటువంటి ఆలోచనతో కూరుకుపోయినటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు. అతడికి ఈ హితమైనటువంటి మాటలు ఎంత మాత్రము కూడా రుచించవు. అందువలన ఆ మైత్రేయుడు ఈ విధంగా చెప్తున్నప్పటికీ కూడా ఆ మాటలు వింటూ చిరునవ్వు నవ్వుతున్నాడు ఆ దుర్యోధనుడు. కాలితో నేలను రాస్తూ ఏనుగు తొండం వంటి తన తొడను చేతితోటి చరిచాడు. ఇలా తొడ మీదలా గట్టిగా కొట్టుకున్నట్ట. అంటే నాకేమీ లెక్కలేదు ఈ పాండవులు, నేను వాళ్ళకంటే కూడా బలవత్తరమైనటువంటి వాడిని సుమా అన్నట్టుగా మైత్రేయ మహర్షి అనుకునే విధంగా ప్రవర్తించాడు అవినయంతో. నకించిదుక్త్వా దుర్మేధాః తస్థౌ కించిదవాంగ్ముఖః తం అశుశ్రూషమాణం తుం విలిఖంతం వసుంధరాం దృష్ట్వా దుర్యోధనం రాజన్ మైత్రేయం కోప ఆవిశత్ స కోపవశమాపన్నః మైత్రేయో మునిషత్తమః. ఆ దుర్బుద్ధి అయినటువంటి దుర్యోధనుడు ఏమీ మాట్లాడలేదు. మాట్లాడకపోగా ఒక్కసారి ముఖం పక్కకి తిప్పుకొని ఇటువంటి రకములైనటువంటి చేష్టలు చేసేటప్పటికీ తన మాటను వినడానికి కూడా ఇష్టపడకుండా నేలని కాలుతో రాస్తున్నటువంటి దుర్యోధనుడిని చూసేటప్పటికి మైత్రేయ మహర్షికి చాలా కోపం వచ్చింది. అతనికి అలా క్రోధావిష్టుడైనటువంటి మైత్రేయ మహర్షి
వెంటనే ఏమంటున్నాడు, విధినా సంప్రణుదిత శాపాయాస్య మనోదధే తతః స వార్యుపస్పృశ్య కోప సంరక్తలోచన మైత్రేయో ధార్తరాష్ట్రం తం అశపద్దుష్టచేతసం. అలా విధి చేత ప్రేరేపింపబడినటువంటి ఆ మైత్రేయ మహర్షి అతన్ని శపించడానికి సిద్ధపడ్డాడు. వెంటనే నీటిని స్పృశించాడు. కోపంతో ఎర్రబడినటువంటి కన్నులతో ఆ మైత్రేయ మహర్షి దురాలోచన కలిగినటువంటి ధృతరాష్ట్ర కుమారుడైనటువంటి దుర్యోధనుడిని ఈ విధంగా శపించేట. యస్మాత్ త్వం మాం అనాదృత్య నేమాం వాచం చికీర్షసి తస్మాత్ అస్యాభిమానస్య సద్యః ఫలం అవాప్నుహి. నన్ను ఇంత చక్కగా నేను ఇక్కడికి వచ్చి నీకు హితాన్ని ఉపదేశించాలి అనే ఉద్దేశంతో నీ కోసమని నీకు మంచి మాటలు నేను చెబితే అంటే నన్ను తిరస్కరించి నా మాటని తిరస్కరించేటువంటి నీ అహంకారానికి వెంటనే ఫలితాన్ని నువ్వు అనుభవిస్తావు. త్వద్ అభిద్రోహ సంయుక్తం యుద్ధం ఉత్పశ్యతే మహత్ తత్ర భీమో గదాఘాతై తవోరుం భేష్యతే బలీ. నువ్వు చాలా గర్వంగా నీ తొడని నీ చేతితోటి ఇలా కొట్టుకుంటున్నావు కదా, అందువల్ల నీ ద్రోహం కారణంగానే నీ దుష్టమైనటువంటి ఆలోచన కారణంగానే పెద్ద యుద్ధం జరుగుతుంది. అందులో బలవంతుడైనటువంటి భీముడు తన గదాఘాతాలతో నీ తొడను విరక్కొడతాడు, ఆ విధంగా నీకు మరణం సంభవిస్తుంది అని శపించాడు ఆ మైత్రేయ మహర్షి. ఇత్యేవ ముక్తే వచనే ధృతరాష్ట్రో మహీపతి ప్రసాదయామాస మునిం నైతదేవం భవేదితి. ఇదంతా ధృతరాష్ట్రుడు ఎదురుకుండానే జరుగుతోంది. వెంటనే ధృతరాష్ట్రుడు గవభా లేచి ఆ ముని దగ్గరికి వెళ్ళిపోయి, మహానుభావ ఇది ఈ విధంగా జరగకూడదు అని ఆ మునికి నమస్కారం చేసి ఆ మునిని ప్రార్థించుకుంటున్నాడు. అలా ప్రార్థిస్తుంటే మైత్రేయుడు చెప్పాడు, శమం యాస్యతి చేత్పుత్ర తవ రాజన్యదా తదా శాపో న భవితా తాత విపరీతే భవిష్యతి. మహర్షులు ప్రసన్నమైనటువంటి హృదయం కలిగినటువంటి వాళ్ళు. అవసరం వస్తే కనుక క్రోధంతో తమ తపస్సుతోటి శాపాన్ని కూడా ఇవ్వగలిగినటువంటి వాళ్ళు. అందువలన ధృతరాష్ట్రుడు ఇలా ప్రార్థించగానే మైత్రేయుడు మళ్ళా చెప్పాడు, నీ కొడుకే కనుక పాండవులతోటి విరోధించకుండా శాంతిని పొందినట్లయితే ఈ శాపం ఏమీ కూడా జరగదయ్యా, అలా కాని పక్షంలో తప్పనిసరిగా జరిగి తీరుతుంది అనేటువంటి విషయం స్పష్టంగా చెప్పాడు. చెప్పేటప్పటికీ విలక్షయంస్తు రాజేంద్ర దుర్యోధన పితా తదా మైత్రేయం ప్రాహ కిర్మీర కథం భీమేన పాతితః. ఇంకేమీ చేయలేడు ఈ ధృతరాష్ట్రుడు. అందువలన వెంటనే ఏం చేసేట, ధృతరాష్ట్ర మహారాజు భీముని యొక్క బలాన్ని గురించి తెలుసుకోవాలనే ఉద్దేశంతో కిర్మీరుణ్ణి భీముడు సంహరించాడన్నావు కదయ్యా, ఆ కిర్మీరుణ్ణి భీముడు ఎలా సంహరించాడు ఆ విషయం కాస్త నాకు తెలియజేయవలసింది అని ఆ మైత్రేయుణ్ణి ప్రార్థించేటప్పటికీ మైత్రేయ మహర్షికి ధృతరాష్ట్రుడి యొక్క ఆలోచన తెలిసినటువంటి వాడై వెంటనే ఆయన నాహం వక్ష్యామి తే భూయః నతే శుశ్రూషతే సుతః ఏషతే విదురః సర్వం ఆఖ్యాస్యతి గతే మయి. రాజా, నీ కుమారుడు నేను చెప్పినటువంటి మాటని వినలేదు, వినకుండా నా మాటను తిరస్కరించాడు, నా పట్ల తిరస్కార భావంతో ఉన్నాడు. అందువలన నీకు ఇప్పుడు నేను ఇంకా ఏవి చెప్పదలుచుకోలేదు, చెప్పను కూడా. అందువల్ల నేను వెళ్ళిపోతున్నాను. నేను వెళ్ళిన తర్వాత ఆ విషయాలన్నీ కావాలంటే ఇదిగో ఈ విదురుడికి తెలుసు అన్ని విషయాలు కూడా. అందువలన ఈ విదురుడిని అడుగు, ఆ విదురుడు నీకు అంతా కూడా తెలియజెబుతాడు అని చెప్పాడు. అని చెప్పి ఆయన ఇత్యేవముక్త్వా మైత్రేయ ప్రాతిష్ఠత యథాగతం కిర్మీరవధ సంవిఘ్న బహిర్దుర్యోధనో యయో. ఈ విధంగా చెప్పి ఆ మైత్రేయుడు ఎలా వచ్చాడో అలా వెళ్ళిపోయాడు. అయితే కిర్మీరుడు అనేటువంటి రాక్షసుడిని భీముడు చంపాడు అనగానే ఆ విషయం కొత్తగా దుర్యోధనుడికి తెలిసింది ఇప్పుడు. అందువలన దానితోటి ఉద్విగ్నతను పొందినటువంటి దుర్యోధనుడు వెంటనే అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు. ఇది శ్రీమన్మహాభారతే వనపర్వణి అరణ్యపర్వణి మైత్రేయ శాపే దశమోధ్యాయః. ఈ విధంగా శ్రీమన్మహాభారతంలో వనపర్వంలో అరణ్యపర్వం అనే ఉపపర్వంలో మైత్రేయ శాపం అనేటువంటి 10వ అధ్యాయం పూర్తయింది. మనం 11వ అధ్యాయంలోకి ప్రవేశించాం.
అప్పుడు వెంటనే ధృతరాష్ట్రుడు అంటున్నాడు, ధృతరాష్ట్ర ఉవాచ కిర్మీరస్య వధం క్షత్తః శ్రోతుమిచ్ఛామి కథ్యతాం రక్షసా భీమసేనస్య కథమాసీత్ సమాగమః. ఆ ధృతరాష్ట్రుడు వెంటనే విదురుడిని అడిగాడు, ఓ విదురా, ఆ కిర్మీరుడి యొక్క వధన గురించి తెలుసుకోవాలనుకుంటున్నానయ్యా, చెప్పు. ఆ రాక్షసుతోటి భీమసేనుడికి కలయిక ఎలా జరిగింది, ఎలా సంహరించాడు, ఆ విషయం నాకు చెప్పవలసింది అని అడిగాడు. అడిగితే అప్పుడు విదురుడు చెబుతున్నాడు, శృణు భీమస్య కర్మేదం అతిమానుష కర్మణః శృతపూర్వం మయా తేషాం కథాంతేషు పునః. ఆ విదురుడు చెబుతున్నాడు, ఓ ధృతరాష్ట్ర మహారాజా, మానవ శక్తికి అతీతమైనటువంటి పనులు చేయగలిగినటువంటి బలం ఉందయ్యా భీమసేనుడికి. అందువల్ల ఆ భీమసేనుడి చేత చేయబడినటువంటి భయానకమైనటువంటి పనిని గురించి విను. బ్రాహ్మణులు వారి గురించి మాట్లాడుకునే సందర్భాల్లో చాలాసార్లు నేను ఈ వృత్తాంతం వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాను. ఇత ప్రయాత రాజేంద్ర పాండవా ద్యోత నిర్జితా జగ్ముస్త్రిభిరహోరాత్రై కామ్యకం నామ తద్వనం. జోతంలో ఓడిపోయినటువంటి పాండవులు ఇక్కడి నుంచి బయలుదేరి 3 రోజులు ప్రయాణం చేసి కామ్యక వనానికి చేరుకున్నారయ్యా. ఆ చేరుకున్నప్పుడు రాత్రౌ నిషీధే త్వాభీలే గతే అర్ధ సమయే నృప ప్రచారే పురుషాదానాం రక్షసాం ఘోర కర్మణాం తద్వనం తపసా నిత్యం గోపాశ్చ వనచారిణః దూరాత్ పరిహరంతి స్మ పురుషాత్ అభయాత్ కిల. ఆ రాత్రి సగం గడిచిన తర్వాత భయంకరమైనటువంటి దట్టమైనటువంటి చీకటిలో ఆ వనంలో నరభక్షకులైనటువంటి ఘోరకర్ములైనటువంటి రాక్షసులు తిరుగుతూ ఉంటారు. రాక్షసుల్ని నిశాచరులు అంటారు. వాళ్ళకి రాత్రి వేళ బలం ఎక్కువగా ఉంటుంది, రాత్రి వేళ సంచరిస్తూ ఉంటారు వాళ్ళు ఎప్పుడు కూడా. అందువలన అలాగా రాత్రి ఆ రాక్షసులందరూ సంచరిస్తూ ఉంటారు. వాళ్ళ భయం వలన తాపసులు వనచారులైనటువంటి గోపగణాలు కూడా ఆ వనానికి అంతటికీ కూడా దూరంగా ఉంటూ ఉండేవారు. తేషాం ప్రవిశతాం తత్ర మార్గమావృత్య భారత దీప్తాక్షం భీషణం రక్షః సోల్ముఖం ప్రత్యపద్యత. ఆ పాండవులు ఆ వనంలోకి ప్రవేశిస్తుండగా వాళ్ళ మార్గాన్ని ఆక్రమించుకుని మెరిసే కన్నులతోటి భయంకరమైనటువంటి రాక్షసుడు అడ్డు నిలిచాడు. బాహూ మహాంతౌ కృత్వాతు తథాస్యంచ భయానకం స్థితం ఆవృత్య పంథానం ఏన యాంతి కురుద్వహాః. ఆ రాక్షసుడు ఎలా ఉన్నాడంటే తన బాహువుల్ని పెద్దవిగా చేసేట, భయంకరమైనటువంటి తన నౌరును కూడా పెద్దది చేసేట. కురుశ్రేష్ఠులైన పాండవులు వెళ్తున్నటువంటి మార్గాన్ని అంతటిని కూడా ఆక్రమించుకుని ఉన్నట్ట. స్పృష్టాష్టదంష్ట్రం తామ్రాక్షం స్పష్టాష్టదంష్ట్రం తామ్రాక్షం ప్రదీప్తోర్ధ్వశిరోరుహం సార్కరశ్మి తడిచక్రం సబలాకమివాంబుదం. ఆ రాక్షసుడికి ఎటువంటివి ఉన్నాయంటే స్పష్టంగా 8 కోరలు ఉన్నాయట, కళ్ళు ఎర్రగా ఉన్నాయట, అతని శిరోజాలన్నీ కూడా పైకి నిలబడినట్టుగా ఉన్నాయట, ప్రజ్వలిస్తున్నట్టుగా ఉన్నాయట. అవి సూర్యకాంతి వల్ల కలిగినటువంటి విద్యున్ మండలంతో బెగ్గురు పక్షులతో కూడినటువంటి మేఘంలా రాక్షసుడు ఉన్నట్ట. సృజంతం రాక్షసీం మాయాం మహానాద నినాదితం ముంచంతం విపులాన్నాదాన్ సతోయమివతోయదం. అతడు ఏం చేస్తున్నాడంటే వెంటనే ఒక రాక్షస మాయని సృష్టించాడు. అతడు చేసేటువంటి మహానాదం అంతటా ప్రతిధ్వనిస్తుందట. బిగ్గరగా గర్జించడంతో నీటితో కూడినటువంటి ఒక నల్లటి మేఘంలా ఉన్నట్టు వాడు. తస్య నాదేన సంత్రస్తాః పక్షిణః సర్వతో దిశం విముక్తనాదాః సంపేతు స్థలజా జలదైః సహా. అతడు అలా గట్టిగా అరిచేటప్పటికీ అతడి అరుపుకి భయపడినటువంటి పక్షులన్నీ కూడా వెంటనే అన్ని దిక్కులకి ఎగిరిపోయేట, అక్కడ ఒక్క పక్షి కూడా ఉండకుండా. సంప్రదృత మృగద్వీపి మహిషక్ష సమాకులం తద్వనం తస్య నాదేన సంప్రస్థితమివాభవత్. పరిగెడుతున్నటువంటి మృగాలు, అతడి యొక్క అరుపుకి మృగాలన్నీ పరిగెడుతున్నాయట, ఏనుగులు పరిగెడుతున్నాయి, అడవి దున్నలు పరిగెడుతున్నాయట, ఎలుగుబండ్లతో ఉండేటువంటి ఆ వనమంతా కూడా ఆ రాక్షసుడి అరుపుతోటి
ఆ వనమంతా బయటికి పరిగెడుతోందా అన్నట్టుగా వనంలో ఉండేటువంటి ప్రతి మృగము కూడా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుందట భయంతో. తస్యోరువాతాభిహతా తామ్ర పల్లవ బాహవ విదూరజాతాశ్చలతా సమాశ్లిష్యంతి పాదపాన్. ఆ రాక్షసుడు అలా కదులుతూ ఉంటే వచ్చేటువంటి గాలి తాకిడికి ఆ ఎర్రటి చిగురుటాకులనే బాహువులు కలిగినటువంటి లతలు దూరంగా విసరబడి వృక్షాలను కౌగిలించుకుంటున్నాయట. అక్కడ ఉండేటువంటి చిన్న చిన్న వృక్షాలు వాటంతటా అవే పెకలించుకుని పోయి ఆ అరుపుకి ఆ ధ్వని శబ్దానికి వెంటనే ఆ దగ్గరగా ఉన్నటువంటి వృక్షాల దగ్గర పడుతున్నాయి. అలాగా తస్మిన్ క్షణేధ ప్రభవౌ మారుతో భృషదారుణ రజసా సంవృతం తేన నష్టజ్యోతిరభూర్ణభ. ఆ సమయంలోనే దారుణమైనటువంటి గాలి వీచింది. పాండవులు పాపం ఇలా వస్తున్నారు. ఆ రాక్షసుడు చూశాడు, పెద్ద అరుపు అరిచేటప్పటికి ఇవన్నీ ఇటువంటి ఉపద్రవాలన్నీ వచ్చాయి. దారుణమైనటువంటి గాలి కూడా వీచింది. ఆ గాలికి లేచినటువంటి దుమ్ము చేత ఆకాశం అంతా కూడా కప్పబడిపోయిందిట. అసలు ఏమాత్రము వెలుతురు కనిపించకుండా దట్టమైనటువంటి చీకటంతా వ్యాపించిపోయింది. ఆ నక్షత్రాల వెలుగు కూడా కనిపించట్లేదు. చీకటి చీకటి అయిపోయింది. అలాగా మొత్తం అంతా కూడా అయిపోయింది. పంచానాం పాండుపుత్రాణం అవిజ్ఞాతో మహారిపు పంచానాం ఇంద్రియాణం తు శోకావేశ ఇవాతుల. అకస్మాత్తుగా 5 ఇంద్రియాలకు కూడా చెప్పలేనంత దుఃఖం ఆవరించినట్టుగా ఆ పంచపాండవుల మహాశత్రువైన రాక్షసుడు సమీపించట. సాధారణంగా ఒక ఇంద్రియానికే ఏదైనా దుఃఖం ఆవరిస్తేనే మనం తట్టుకోలేం. అటువంటి పంచేంద్రియములు ఒక్కసారిగా పాడైపోతే, దుఃఖంతో కూడుకుని ఉంటే, అనారోగ్యంతో బాధపడుతుంటే ఆ మనిషి యొక్క స్థితి ఎలా ఉంటుందో అలాగా ఈ పాండవులకి ఆ శత్రువు, ఈ 5 పాండవులకి కూడా ఆ శత్రువు అలాగా సమీపించాడు ఆ రాక్షసుడు. కానీ రాక్షస మాయ చేత అక్కడ రాక్షసుడు ఉన్నాడని కూడా వాళ్ళు గుర్తించలేదుట. సదృష్ట్వా పాండవాన్ దూరాన్ కృష్ణాజిన సమావృతాన్ ఆవృణో తద్వనద్వారం మైనాకయివ పర్వత. ఆ రాక్షసుడు మటుకు కృష్ణాజినాలు ధరించినటువంటి పాండవుల్ని దూరం నుండి చూశాడు. మైనాక పర్వతంలా ఆ వనానికి ప్రవేశించేటువంటి మార్గాన్ని అంతటిని కూడా ఆక్రమించేసేట. తం సమాసాద్య విత్రస్తా కృష్ణ కమలలోచన అదృష్టపూర్వం సంత్రాసాన్యమేలయతలోచనే. అయితే దగ్గరికి వచ్చేటప్పటికి ఆ రాక్షసుడు కనిపిస్తున్నాడు, ఒక రాక్షసాకారం ఏదో. అది చూసింది ఆ ద్రౌపది. అటువంటి దగ్గరగా ఉన్నటువంటి ఆ రాక్షస స్వరూపాన్ని చూసేటప్పటికి భయపడిపోయింది. ఆమె భయంతో కన్నులు మూసుకుందిట. దుస్సాసనకరో సృష్ట విప్రకీర్ణ శిరోరుహ పంచపర్వత మధ్యస్థ నదీవ ఆకులతాం గత. ఆమె ఎటువంటిదై ఉంది, ఎలా ఉంది అంటే దుస్సాసనకరో సృష్ట విప్రకీర్ణ శిరోరుహ, దుస్సాసనుడి చేత లాగబడినటువంటి చల్లా చెదురులైనటువంటి కేశములు కలిగినటువంటిది ఆమె. అంటే ఆమె కేశ సంస్కారం చేసుకోవట్లే. ఆ దుస్సాసనుడు కేశములు లాగినప్పటి నుంచి కేశ సంస్కారం చేసుకోవట్లే. అందువలన దుస్సాసన కరో సృష్ట విప్రకీర్ణ శిరోరుహ అన్నారు. ఆ దుస్సాసనుడి యొక్క చేతులతో లాగబడినటువంటి చల్లా చెదురైనటువంటి కేశాలతో కూడినటువంటి ద్రౌపది పంచపర్వత మధ్యస్థ 5 పర్వతాల మధ్యన ఉన్నటువంటి నదివలే ఆకులతాంగత ఆకులత్వాన్ని పొందిందిట. 5 పర్వతాల్లో 5 పాండవులు కూడా ఆమె చుట్టూ ఉన్నారు, ఆమె మధ్యలో ఉన్నది. అందువలన ఆ 5 పర్వతాల మధ్యలో నది ఎలాగైతే వ్యాకుల పాటు పొందినటువంటి నది ఉంటుందో అలాగా, ఎందుకంటే ఏ పక్కకి వెళ్ళాలో తెలవదు, అన్ని పర్వతాలు అడ్డొస్తున్నాయి ఆ నదీ ప్రవాహానికి. అటువంటప్పుడు ఎటు వెళ్ళాలో తెలవక బాధపడేటువంటి విధంగా ఆమె ఉందిట. మోముహ్యమానాం తాం తత్ర జగృహు పంచ పాండవాః ఇంద్రియాణి ప్రసక్తాని విషయేషు యథారతిం. విషయాలపై ఆసక్తి కలిగినటువంటి పంచేంద్రియములు కూడా అనురక్తిని తన్మయత్వాన్ని పొందినట్లుగా ద్రౌపది ఒక్కసారిగా ఇలా పడిపోతుంటే మోహంతో మూర్ఛ పొంది ఆమెను వెంటనే వీళ్ళు 5 చుట్టూ ఉన్న మూలాన్ని ఆమెను పట్టుకున్నారట.
పట్టుకుని అధతాం రాక్షసీం మాయాం ఉత్థితాం ఘోరదర్శనాం రక్షోఘ్నైర్వివిధైర్మంత్రై ధౌమ్య సమ్యక్ ప్రయోజితై పశ్యతాం పాండుపుత్రాణం నాశయామాస వీర్యవాన్ స నష్టమాయో అతిబలః క్రోధ విస్ఫారితే క్షణః కామమూర్తిధరః క్రూరః కాలకల్పః వ్యదృశ్యత తమువాచ తతో రాజా దీర్ఘప్రజ్ఞో యుధిష్ఠిరః. వెంటనే అక్కడ భయంకరమైన రాక్షసమాయని ప్రయోగించాడు. అందువలన వీళ్ళ కళ్ళకి అతడు స్పష్టంగా కనిపించినటువంటి స్థితిలో ఉన్నాడు ఆ రాక్షసుడు. అందువలన వెంటనే ధౌమ్యుడు ఈ రక్షోఘ్నమైనటువంటి మంత్రాలన్నీ కూడా పఠించడం మొదలెట్టేట. అలా ఎప్పుడైతే రక్షోఘ్న మంత్రాలన్నీ చదవడం మొదలెట్టాడో వెంటనే ఆ రాక్షసమాయ అంతా కూడా పోయిందిట. రాక్షసమాయ నాశనం చేశాడు ధౌమ్యుడు. మాయ నశించగానే ఆ రాక్షసుడు స్పష్టంగా కనిపించాడు. క్రోధం చేత ప్రజ్వలిస్తున్నటువంటి నేత్రాలతోటి క్రూరుడైనటువంటి రాక్షసుడు యముడిలా కనిపించాడు వీళ్ళకి. అప్పుడు అతనితోటి మహాప్రాజ్ఞుడైనటువంటి యుధిష్ఠిరుడు ఆ రాక్షసుతోటి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడు అనేటువంటిది రేపటి విషయంగా మనం చెప్పుకుందామని తెలియజేస్తూ స్వస్తి.